డీటెయిల్ చూస్తే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఎమ్మెల్యే కొనుగోలు కేసును ఈడీ విచారించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్పై స్టే ఇవ్వాలని, నోటీసులను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. రోహిత్ రెడ్డి పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసింది ఈడీ. నేడు రోహిత్ రెడ్డి పిటిషన్పై మరోసారి విచారించనుంది హైకోర్టు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ఈడీ విచారించడాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్పై స్టే ఇవ్వాలని, నోటీసులను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. రోహిత్ రెడ్డి పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసింది ఈడీ. నేడు రోహిత్ రెడ్డి పిటిషన్పై మరోసారి విచారించనుంది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిటిషన్పై అయితే హైకోర్టు విచారణ జరపనుంది. అప్డేట్స్ ఏంటి? యామిని ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము అప్పుడు కేసును ఏసీబీకి అప్పగించడం జరిగింది. అయితే దాదాపు ఒక్కొక్క ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు 100 కోట్ల రూపాయల ఆఫర్ ఇస్తారు అని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసులు మొయినాబాద్ లోని ఫామ్ పైన దాడి చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ రిమాండ్ కూడా తరలించారు. అయితే ఆ సమయంలో కారులో పెద్ద మొత్తంలో నగదు పంచులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అక్కడ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినటువంటి నేపథ్యంలో అక్కడ ₹1 కూడా చూపించలేదు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం తమకు 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆఫర్ ఇచ్చారు అని చెప్పారు. మరి ఆ 100 కోట్లు అంటే ఒక్క ఎమ్మెల్యేకి 100 కోట్ల రూపాయలు అంటే దాదాపు 400 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి ఏమిటి అన్నటువంటి అంశం పైన ఇది మనీ లాండరింగ్ కేసు కింద ఈసీఐఆర్ నమోదు చేసినటువంటి ఈడీ దీనిపైన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రధానంగా ఇందులో పైలట్ రోహిత్ రెడ్డి కూడా కౌంటర్ పిటిషన్ వేశాడు. ఈడీకి సంబంధించినటువంటి విచారణను నిలుపుగా చేయాలి. ఇందులో ఈడీకి ఎటువంటి సంబంధం లేదు, ఎక్కడ కూడా నగదు అనేటువంటి దొరకలేదు. కానీ అప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పెద్ద మొత్తంలో నగదు లభిస్తుందన్న విధంగా ఒక విషయాన్ని బహిర్గతం చేసి దాన్ని ప్రాపగండా చేస్తున్న నేపథ్యంలో మరి ఆ నగదుకు సంబంధించి, ఎందుకంటే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో నందకిషోర్, తర్వాత ఇద్దరు స్వామీజీలకు సంబంధించి వాళ్ళతో రోహిత్ రెడ్డి మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తాడు. తానే ముందుండి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళతో మొదటిగా టచ్ అయింది, బేరసారాలాడింది, ప్రతిదీ కూడా రోహిత్ రెడ్డి చేశాడు. కాబట్టి ఈ నగదుకు సంబంధించినటువంటి విషయం ఏదైతుందో ఇది మొత్తంగా కూడా రోహిత్ రెడ్డికే తెలుసు అన్నటువంటి దాన్ని ఈడీ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. దీంతో ఈ కేసుకు సంబంధించి విచారణ హైకోర్టు ప్రారంభించింది. కానీ ఇందులో తనను చేర్చడం పైన, తన పైన మనీ లాండరింగ్ కేసును నమోదు చేయడం పైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ పైలట్ రోహిత్ రెడ్డి కూడా కౌంటర్ దాఖలు చేశారు. మొత్తం మీద ఈ కేసు ఈ రోజు విచారణకు వచ్చేటటువంటి సమయంలో మరి హైకోర్టు ముందుకు ఈడీ వాదనలు ఏ విధంగా వినిపిస్తుంది, రోహిత్ రెడ్డి తరఫు న్యాయవాది ఏ విధంగా వాదనలు వినిపిస్తారు, తర్వాత కోర్టు ఏం చెప్తుందనే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. యామిని. థ్యాంక్ యూ సంపత్.